అందరికీ నమస్కారం అండి. దైని పవర్ వెల్ ఛానల్ తరపున మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. మై డియర్ ఫ్రెండ్స్, మనం ప్రతిరోజు కూడా చాలా థాట్స్ని రిలీజ్ చేస్తూ ఉంటాం. మనకు వచ్చే ఆలోచనలు కొన్ని ఆలోచనలు మంచివి ఉంటాయి, కొన్ని ఆలోచనలు చెడువి ఉంటాయి, కొన్ని జరుగుతాయి, కొన్నిటిని మనం ఫీల్ అవుతూ ఉంటాం, కొన్ని ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటాము. ఇవన్నీ కూడా మనకి రెగ్యులర్ లైఫ్లో జరుగుతూనే ఉంటాయి. కానీ కొన్ని విషయాలకు వచ్చేసరికి ప్రతి మనిషి ఏదో ఒక టైంలో ఇలాంటి ఫీలింగ్ వస్తూ ఉంటుంది, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అనే ఫీలింగ్ కనుక మీకు వచ్చి ఉండుంటే ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడుతుంది. ఏ విషయంలోనైనా మీరు ఒక అనుభూతిని చెందారు, ఎక్స్పీరియన్స్ చేశారంటే కనుక దానికి కారణం ఏదో ఒకటి ఉండుంటుంది. మరి ప్రపంచంలో ఎన్నో జరుగుతూ ఉన్నాయి, మంచిలు జరుగుతున్నాయి, చెడు జరుగుతూ ఉన్నాయి. నా జీవితంలో మంచి అనే మాటకి తావలేదండి. ఎప్పుడు ఏదో ఒకటి నెగిటివ్నే జరుగుతున్నాయి. నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేకపోతున్నా నా జీవితంలో మంచి జరుగుతుంది అనేది ఎవరైనా ఆలోచిస్తూ ఉంటే. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఎలాంటి కౌన్సిలింగ్స్ దగ్గరకు వస్తున్నాయి. నా లైఫ్లో నేను ఎప్పుడు ఏది అనుకున్నా కానీ అది నా జీవితంలో జరగట్లేదు. ఒకవేళ అనుకోవాలంటే కూడా నాకు భయం వేస్తుంది. నేను ఎక్స్పెక్ట్ చేయాలంటే కూడా నా లైఫ్ ఇలా ఉంటుంది అనే ఎక్స్పెక్ట్ చేయాలన్నా నాకు భయంగా ఉంటుంది అని చాలామంది వాళ్ళ యొక్క భావాన్ని, అంటే వాళ్ళలో ఉన్న ఆ ఫీలింగ్ని ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నారు. మై డియర్ ఫ్రెండ్స్, మీకు కనుక అలాంటి ఫీలింగ్ ఉండుంటే కనుక ఒకసారి ఈ వీడియోని పూర్తిగా చూడండి, మీకు అర్థమవుతుంది. మరి ఇలాంటి ఫీలింగ్ ఎందుకు వస్తుంది, దీనికి రావడానికి గల కారణం ఏంటి అని కనుక మనం ఆలోచిస్తే, హవాయిలో ఒక వండర్ఫుల్ దీని మీద వివరణ ఉంది. ఎందుకంటే ఏదైనా ఒక విషయం జరిగింది అంటే దానికి మీరు ఎంతో కొంత అనుభవిస్తున్న దానికి సంబంధించిన మంచి కానీ చెడు కానీ సంతోషం కానీ ఆనందం కానీ భయం కానీ ఆందోళన కానీ ఏదైనా ఒక ఫీలింగ్ని మీరు అనుభవిస్తున్నారు అంటే ఖచ్చితంగా అది మీకు మీరుగా దాన్ని ఎంతో కొంత సృష్టించడానికి మీరు బాధ్యులయ్యారు. ఎస్, హవాయిలో దీని మీద చాలా పరిశోధనలు జరిగాయి. ఆ పరిశోధనలో తేలింది ఏంటి అంటే, ఒక స్థితిని మీరు అనుభవిస్తున్నారు అంటే దానిని మీకు మీరుగా సృష్టించిందే. ఎస్, మరి ఇప్పుడు మీ లైఫ్లో ఏ విషయానికి మీరు బాధపడుతూ ఉన్నారు, ఏ విషయం గురించి మీరు ఆందోళన చెందుతూ ఉన్నారు, దేని గురించి మీరు ఇబ్బంది పడుతూ ఉన్నారో దాన్ని ఒక్కసారి ఆలోచించండి. అది జరగడానికి ఇతరులు చాలా కారణం అని చెప్పి మనుషులం కాబట్టి ఎప్పుడు ఎదుటి వాళ్ళని బ్లేమ్ చేసే పని మీద ఉంటాము కదా. మనం అందరం మనుషులం కదా. ఎస్, నా లైఫ్ వాడి వల్ల ఇలా ఉంది, వీళ్ళ వల్ల ఇలా ఉంది, ఆమె వల్ల ఇలా ఉంది అని చెప్పేసి ఎదుటి వాళ్ళని బ్లేమ్ చేస్తూ ఉంటాము. కానీ ఫస్ట్ మన గురించి మనం ఆలోచించాలి. ఆ పరిస్థితి కలగడానికి కారణం నేను ఎంతవరకు బాధ్యురాలిని అని కనుక మనం ఆలోచించినట్లయితే, అంటే మన జీవితం మీద మనం 100% రెస్పాన్సిబిలిటీ కనుక తీసుకోగలిగినట్లయితే ఆ ప్రాబ్లమ్ని మనం చాలా వరకు క్లియర్ చేయొచ్చు. ఎప్పుడు బ్లేమ్ చేసే మనస్తత్వంతో ఉన్నవాళ్ళు ప్రాబ్లమ్స్ని పెంచుకుంటూ వెళ్తారు, మనుషుల్ని దూరం చేసుకుంటూ వెళ్తారు, కానీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయలేరు. హవాయి టెక్నిక్లో దీని మీద ఏం చెప్తారు అంటే, ప్రాబ్లం ఏది జరిగినా దానికి పూర్తి బాధ్యత మీరే తీసుకోండి, దానికి పూర్తిగా కారణం మీరే, మీ లోపలే అది సృష్టించబడింది, మీరే దాన్ని అనుభవిస్తున్నారు, ఆ సమస్యకి కారణం మీరే అనేది కనుక మీరు 100% మీరు రెస్పాన్సిబిలిటీ కనుక మీరు తీసుకోగలిగితే సొల్యూషన్ మీ చేతిలోనే ఉంటుంది అని. సొల్యూషన్ కోసం కూడా ఒక వండర్ఫుల్ టెక్నిక్ ఉంది, అదే హోపోనోపోనో. అసలు ఈ హోపోనోపోనో అంటే ఏంటి అంటే, హో అంటే కాజ్, ఏదైతే కారణం ఉందో ఆ కారణం. అలాగే పోనో అంటే పర్ఫెక్షన్. ఏదైతే కారణం ఉందో ఆ కారణాన్ని, అంటే ఆ యొక్క ఎర్రర్ని మనం తీసేసి దాన్ని పర్ఫెక్ట్గా రెడీ చేయడం. ఇక్కడ తప్పు ఒప్పులు బ్లేమ్లు ఏముండదు, కేవలం మన లోపలికి మనం చూసుకుంటూ జస్ట్ ఒక 4 వండర్ఫుల్ వర్డ్స్తో మనం ఏ ప్రాబ్లంనైనా కానీ, ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నప్పటికీ, ఏదైనా డిసీజ్తో ఇబ్బంది పడుతూ ఉన్నప్పటికీ, రిలేషన్స్తో ఇబ్బంది పడుతూ ఉన్నప్పటికీ, ఫ్యామిలీకి సంబంధించి, హెల్త్కి సంబంధించి, మనీకి సంబంధించి, సొసైటీకి సంబంధించి ఏదైనా ఒక ప్రాబ్లం ఉంది అంటే ఆ ప్రాబ్లంలో మనం ఉన్నాము, మనము అనుభవిస్తున్నాము, అది మన దగ్గరికి వచ్చింది అంటే కారణం
దాన్ని సృష్టించడానికి దానికి సంబంధించిన ఏదో ఒక ప్రోగ్రాం మనలో ఉంది కాబట్టే అది మన దగ్గరికి చేరింది అని దీని ముఖ్య ఉద్దేశం. ఇది మన దగ్గరికి వచ్చింది అంటే దాన్ని సొల్యూషన్ కూడా మన చేతుల్లోనే ఉంది. అదేం లేదు, జస్ట్ 4 words: లవ్ యూ, సారీ, ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ. జస్ట్ ఈ 4 words. ఎక్కడి నుంచి చేయాలి, ఎలా చేయాలి అనేది కనుక మీరు పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఈ హోపోనోపోనోకి సంబంధించి ఇంకా మరిన్ని వీడియోస్ని రానున్న రోజుల్లో రిలీజ్ చేయబోతున్నాము. ఈరోజైతే ఒక ప్రాబ్లమ్ని మనం అనుభవిస్తున్నాము, ఒక సమస్యలో మనం ఉన్నాము అంటే ఖచ్చితంగా అక్కడ మనం ఉన్నాము, ఆ సమస్య మన దగ్గరికి వచ్చింది అంటే దానికి సంబంధించి ఏదో ఒక ప్రోగ్రాం మనలో ఉంది అని ఫస్ట్ ఐడెంటిఫై చేయడం అయితే మనం అలవాటు చేసుకోవాలి. దాని మీద పూర్తి రెస్పాన్సిబిలిటీ మనం తీసుకుంటే అంటే అక్కడ మనం ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసి అది మనలో ఉంది అని గుర్తిస్తున్నాం. తర్వాత దాని మీద మనం హోపోనోపోనో చేసి క్లియర్ చేస్తున్నాం. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇలాంటి వండర్ఫుల్ టెక్నిక్స్ గురించి తెలుసుకుని మీ లైఫ్ని కూడా చాలా చక్కగా మీకు కావాల్సినట్టుగా మీరు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా మీ జీవితాన్ని మలుచుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలు మీకోసం రిలీజ్ చేయబోతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.